గత వారం మేము ధర్నా చేసినాం. గౌరవ సిఐ గారు, గౌరవ ఆర్డీఓ గారు మాకు 9 తారీఖు నీళ్ళు వస్తాయని చెప్పి హామీ ఇచ్చిండు. ఈరోజు తారీఖు 14 తారీఖు అయినా రైతులము గౌరవ ఆర్డీఓ గారిని కానీ గౌరవ సిఐ గారు కానీ మాకు హామీ ఇచ్చారు, మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మేము ఆగినాం ఇన్ని రోజుల దాకా. కానీ మా పొలాలు ఎండుతున్నాయి. ఇంకో గౌరవ విలేకరులు చూడండి మా పొలాల పరిస్థితి. మీరు రండి, మీరు చూపిస్తాం. మాకు కావాల్సిన నీళ్లు కావాలి. మేము అడిగేది ఒకటి, ప్రభుత్వం డిమాండ్ చేసే రైతులకు నీళ్లు ఇవ్వాలి. మా పొలాలు వెళ్ళిపోతున్నాయి. చీరబాబుకు మేము ఏం చేసినాం, ప్రతి రైతుల ఓట్లు కావాలి, జనం ఓట్లు కావాలి. చీరబాబు ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసిన ఎత్తుండు, అరే మనకు ఓట్లు వేయాలన్నాడు. మన ప్రభుత్వం మార్పుకోవాలని చెప్పి ఓట్లు వేసినాం. చీరబాబు గెలిపిస్తున్నాం. చీరబాబు ఒక 30 ఏళ్ళ చరిత్ర మంత్రిలా. మేము మంత్రికి ఏమంటారు, సొంత కుటుంబం చీరబాబు మంత్రి, సొంత మంత్రి నియోజకవర్గం పొలాలు మారిపోతా అంటే నీళ్ళు ఇవ్వాలని అడుగుతారు. నీళ్ళు ఇవ్వమంటారు. మంత్రి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా మేము ఇంత ఎక్కడ కూడా చీరబాబు ఒక మంత్రి ఒక్క రోజు కూడా వచ్చి రైతుల పొలాల కాడికి వచ్చిందా, కాలువ కాడికి వచ్చిందా, కుంట కాడికి వచ్చిందా, వచ్చి మీకు నీళ్ళు ఇస్తాం అని చెప్పి ఆయన వచ్చు కదా, ఆయన నీళ్ళు తెప్పించచ్చు కదా. నీళ్ళు ఎందుకు తెప్పిస్తున్నాడు? ఇంత రైతులు కింద కొట్టాడతాడు, ఎందుకు కనబడలేడు? ఒకరోజు మంత్రికి ఎందుకు వస్తలేడు? ఒకరోజు కనబడ్డాడు. మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చీరబాబు దొరుకుతలేడు. ఈ కార్యకర్తలు మాకు కావాల్సిన నీళ్ళు పొలాల కింద అడుగుతారు, చెర్ర కింద, గుంటల కింద, బాయిల కింద నీళ్ళు కావాలి. మాకు అంత మాకు కావాల్సిన నీళ్ళు అడుగుతారు. మేము ఇంకేమైనా ఏమేమి అడుగుతారు వాళ్ళని? కాకరపల్లె, నా పేరు పాటి శ్రీనివాస్. కాకరపల్లె, మా ఊరు కాకరపల్లె, పిట్టోల్ చెరువు కాకరపల్లె, పిట్టోల్ శివారు, ఇప్పలపల్లి శివారు, మొత్తం మైల్పల్లి శివారు, ఈ 3 మండలాలు మొత్తం ఉల్లారిపోయిన 3 శివార్లకు